మంచి వీడియోతో అయితే రాగలుగుతున్నాను కానీ మంచి మనుషులతో రాలేకపోతున్నాను. అదే నా ప్రాబ్లం అని ఫీల్ అవుతున్నా. నా దగ్గర ఆల్కహాల్ గురించి మాట్లాడకు, ఓకేనా? ఎందుకంటే నువ్వు పెద్ద ఆల్కహాల్ అంటే అది అమేజింగ్, యు నో దట్ ఫెంటాస్టిక్ ఫెంటాబులస్, అది చాలా క్రేజీ థాట్. ఇంటర్వ్యూ రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. మరి మీరు నిజంగానే ఓన్ సిస్టర్సా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, నన్ను ఒక్కదాన్నే కిరాయికి తెచ్చినారండి వాళ్ళిద్దరును. వాళ్ళకంత అందంగా ఉండొచ్చు, వాళ్ళకంటే నా గొంతు, నా ఫిజిక్ అని అన్ని రకాలుగా నేను కలర్ బ్రైట్ గా ఉండొచ్చు. చాలు నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఇలాంటి పిచ్చి పిచ్చి క్రియేటివిటీ క్రేజీ థాట్స్ మీకు ఎలా వస్తాయి? మీకు మాత్రమే ఎందుకు వస్తాయి? సౌజీ అక్క నీకంటే శిరీష్ అక్క ఎన్ని సంవత్సరాలు చిన్నది. సార్ యువర్ గాడ్, సార్ గాడ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. సో ఎప్పుడులాగా ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వద్దాం అనుకున్నాం కానీ మంచి వీడియోతో అయితే రాగలుగుతున్నాను కానీ మంచి మనుషులతో రాలేకపోతున్నాను. అదే నా ప్రాబ్లం అని ఫీల్ అవుతున్నా. పక్కనే ఉండి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన కళ్ళతో కొడుతున్నా కూడా మనం వీడియో పాజిటివ్గా చేయాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏం లేదు, పెద్దక్కని బావని ఇంటర్వ్యూ చేసినప్పటికీ కూడా చిన్నక్కడ ఒక్కదాన్ని ఇంటర్వ్యూ చేయడం కుదరలేదు. ఆ ఇంటర్వ్యూలో కూడా మనం రెగ్యులర్గా మీరు ఎవరికైతే మీరు వీడియోస్ లేవు, ఎప్పటి నుంచో వీడియోస్ ఉండట్లేదు, కాంబినేషన్ కావాలి అది అని కోరుకుంటారో ఆ యొక్క పర్సన్ని నేను ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సారీ 1 minute. ఓకే, ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. ఆ మనిషి ఎవరని మీరు కుతూహలంగా ఎదురు చూస్తున్నారు నాకు తెలిసేటట్టు అది స్ట్రక్ అయిపోయింది. కాదు, అన్నీ ఓకే. ఒక మంచి వీడియో మంచి మనిషి అయితే దొరుకుతుంది. మరి నేను మంచిదాన్ని కానప్పుడు నా వీడియోలు ఎందుకు చేస్తావే? నీ నీడ్ దట్ చెడుతనం. We need that చెడ్డ మనుషులు చెడుతనం. We need that, we want that. లాస్ట్ లో కూడా ఏదో అన్ను టక్కున స్ట్రైక్ అయితే లేదు. దట్ నెగటివ్ కృష్ణ, నెగిటివ్ మనుషులు, నెగిటివ్ రీతి, ఏంటిది ఇదంతా? వ్లాగ్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ చేద్దాం పర్సనల్ గా అనిపిస్తుంది కానీ రెగ్యులర్ ఇంటర్వ్యూ కాదన్నమాట. రెగ్యులర్ ఇంటర్వ్యూ ఎందుకంటే నేను ఏది రెగ్యులర్ గా చేయను. ఎప్పటి నుంచో ఇట్లా ఒక ప్రొఫెషనల్ గా ఉండి కాఫీ విత్ కరణ్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ కి నన్ను పిలిచినప్పుడు చాలా స్టైల్ గా మాట్లాడాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీ దగ్గర మాట్లాడే వేస్ట్. నాకు మాత్రం ఇట్లా ఉడక విత్ ఆర్జీవి లాగా నీతో నీ విస్కీ విత్ సౌజీ అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది. నా దగ్గర ఆల్కహాల్ గురించి మాట్లాడకు, ఓకేనా? ఎందుకంటే నువ్వు పెద్ద ఆల్కహాల్ అంటే అది నువ్వు హాల్వే ఆల్కహాల్ ఓకే. యాక్చువల్ గా ఓకే రెగ్యులర్ ఇంటర్వ్యూ కాదు అని ఎందుకన్నానంటే సార్లా రెగ్యులర్ ఇంటర్వ్యూ కాదు ఎందుకని నీకు ఇంజెక్ట్ చేస్తున్నానంటే ఎవరైతే నీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, నీ ఫ్యాన్స్ ఉన్నారో, సౌజీ సారియా కోసం చాలా క్రేవింగ్ గా ఇష్టపడి కామెంట్ చేసే వాళ్ళు, ఎదురు చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి నిన్ను ఇవాళ అడగబోతున్నాను. అంటే టాప్ వీడియోస్ ఏవైతే 1 million దాటేసి వెళ్ళిన వీడియోస్ లో టాప్ కామెంట్ మాక్సిమం అన్ని నేను సెలెక్టెడ్ కామెంట్స్ నేను అడగబోతున్నాను. ఎందుకంటే నువ్వు వాళ్ళకి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నా వీడియో త్రూ నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెప్పడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే ఓకే రెడీ. ఫస్ట్ బాగా ఫన్నీ ఉండాలా, సీరియస్ ఆన్సర్ ఉండాలా చెప్పు. ఇష్టం, నువ్వు నీ ఫ్యాన్స్ కి ఇంటరాక్షన్ ఎలా ఉండాలనిపిస్తే అలా చెప్పుకో, ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ నేను చేసే పిచ్చి పనులు అన్ని ఇష్టపడతారు వాళ్ళు, అందుకే అదే మాట్లాడినవా. ఫస్ట్ టాప్ వెళ్ళింది వీడియో ఏదైతే ఉందో 1.4 million వ్యూస్ వెళ్ళింది. నేను యాక్సిడెంట్ చేసిన షాక్ లో మై సిస్టర్స్. దట్ ఈస్ అమేజింగ్, యు నో దట్ ఫెంటాస్టిక్ ఫెంటాబులస్, అది చాలా క్రేజీ థాట్. ఇంటర్వ్యూ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి. సో ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ చాలా సీరియస్ క్వశ్చన్. మెయిన్ క్వశ్చన్ చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. మరి మీరు నిజంగానే ఓన్ సిస్టర్సా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు, నన్ను ఒక్కదాన్నే కిరాయికి తెచ్చినారండి వాళ్ళిద్దరును. నాకైతే రోజు కొంచెం రెంట్ ఇస్తా ఉంటాను, పెద్దకు కొంచెం ఎక్కువ రెంట్ ఇస్తా ఉంటాను. నేను రెంట్కి వచ్చాను, ఓకేనా? నాకు మామూలుగా వీళ్ళు ఎప్పుడైనా బ్లాగ్స్ చేసుకున్నప్పుడు ఆ డే వైజ్ గా నాకు ఒక 20-30 వేలు పే చేస్తారు. ఓకే,
దాని తర్వాత సిస్టర్ అని చెప్పినందుకు ఒక 10,000 పే చేస్తుంటారు. సో ఆబ్వియస్లీ నేను రెంట్కి వచ్చిన. ఏం డౌట్ అది నాకు అర్థం కాలేదు. నాకు ఫేస్ ఫీచర్స్ లేవా వాళ్ళకు ఉన్నట్టు? ఎందుకంటే నేను వాళ్ళకంత అందంగా ఉండొచ్చు, వాళ్ళకంటే నా గొంతు, నా ఫిజిక్ అని అన్ని రకాలుగా నేను కలర్ బ్రైట్గా ఉండొచ్చు. చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అన్ని రకాలుగా వాళ్ళు నాకు సరిపోకపోయినప్పటికి కూడా నేను ఓన్ సిస్టర్నే. ఓకే, మీరు అనవసరంగా ఇట్లా మభ్యపడిపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు హర్ట్ అవుతారు. ఇగో ఇట్లా చెప్పేసిన, క్లారిటీ ఇచ్చేసిన. ఓకే, డీల్ ఇక్కడికి చెప్పు. సో ఇంకా అన్ని మాక్సిమం పాజిటివ్ గా ఉన్నాయి. పుట్ట పగలేలా నవ్వుకున్నాం, చాలా నవ్వు వస్తుంది, మీరు అసలు మీ బాండింగ్ చాలా నచ్చుతుంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కామెంట్స్. థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ 1.2 మిలియన్ వెళ్ళింది. అమ్మని నేను చేసిన ప్రాంక్ కి అమ్మకి హార్ట్ అటాక్ వచ్చేలా అయింది. అవును, ఓకే అమ్మ పాపం. ఈ ఫస్ట్ కామెంట్ ఏంటి తెలుసా? నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? దీనికి ఆన్సర్ చెప్పాలా? చెప్పు. నేనైతే కాదు, నేనైతే అడగద్దు. ఎందుకంటే అంత చచ్చేంత కాదు అవుతుందని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మామూలుగా ఇట్లా ఫ్లో ఏదైనా చేస్తాం కదా, ఆ ఫ్లోలో అట్లా ది బెస్ట్ కామెంట్ చెప్తా. అనవసరంగా చూసానండి ఈ ప్రాంక్, ఐఎమ్ ప్రెగ్నెంట్. నవ్వేసరికి స్టమక్ అంత పెయిన్ వచ్చేసింది. అయ్యో, ఐఎమ్ సో సారీ డార్లింగ్, సో స్వీట్. నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంట. కామెంట్ ఏంటంటే మరీ ఓవర్ అవుతున్నాయండి మీ ప్రాంక్స్. అయ్యో, పెట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంకా నేను ఇప్పుడే మొదలైంది. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉంటది. పూర్తిగా చూపెట్టలేదు దాంట్లో. మరి మేబీ వాళ్ళు ఇప్పుడే కొంచెం నెంబర్ 1 ఓవర్ యాక్షన్ గర్ల్, యు నో. ఆబ్వియస్లీ, బికాస్ ఎందుకు లేవద్దు, నాకు చాలా ఉంది. ఇంకా మెల్లిమెల్లిగా తీద్దామంటే టైం అప్పుడప్పుడు సెట్ అవ్వక ఓవర్ యాక్షన్ కొంచెమే బయటకు వస్తుంది. అంతే అంటావా? అంతే అంటే నీకు తెలిసినంత వాళ్ళకి తెలియదు కదా పాపం. 1 మిలియన్ వెళ్ళిన హోమ్ టూర్ వీడియో అన్నమాట. హోమ్ టూర్? యా, నువ్వు ఒక ఫేక్ హోమ్ టూర్ చేసావు కదా. సో దాంట్లో డైరెక్ట్ గా ప్రాంక్ చేసిన నేను. దాంట్లో టాప్ మోస్ట్ కామెంట్, ఎందుకు తిట్టుకుంటారక్క, అలాంటి కోరికలు మధ్య తరగతి వాళ్ళకి కామన్. నీ కోరిక, నీ డ్రీమ్ హౌస్ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఎవ్రీబడి, నిజంగా. సో మాక్సిమం అందరు నువ్వు అలాంటి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నారు, చూసుకుంటున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా నిజంగా కడతాను. థ్యాంక్ యూ. మమ్మల్ని టార్చర్ చేసిన కట్టుద్ది. ఇంకొక అద్భుతమైన కామెంట్, ఎస్, ఇలాంటి పిచ్చి పిచ్చి క్రియేటివిటీ, క్రేజీ థాట్స్ మీకు ఎలా వస్తాయి? మీకు మాత్రమే ఎందుకు వస్తాయి? ఇది నేను ఎలా చెప్తాను ఈ విషయాన్ని? ఎందుకంటే నువ్వు అలాగే చెప్పాలి, అలాగే క్రియేట్ చేసినప్పుడు. బేసికలీ ఏం లేదు బాయిగో, దీంతో మాట్లాడుతూ ఉంటాను. ఇది ప్రశాంతంగా ఉంటే నాకు నచ్చదు. ఓకేనా, దీన్ని ఏదో రకంగా టార్చర్ చేయాలనేది థాట్ వస్తుంది. ఇప్పుడు మొన్న ఏదో ఇలాగే సిల్లీ థింగ్స్ ఏం జరుగుతాయి నాకు చెప్పకుండా ఎక్కడికన్నా వెళ్ళడమో, లేకపోతే అది ఒక్కతే ఏదైనా సినిమాలో లేకపోతే ఎక్కడైనా ట్రిప్లో చూసి వచ్చింది అనుకో, మండుతుంది. సో ఆబ్వియస్గా మంట మీద నుంచి ఒక థాట్ వచ్చేది బ్లాగ్ అవుతుంది. అంతకు మించి అసలు దీంట్లో పెద్దగా బ్రెయిన్ వాడేది ఏం లేదనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ కుళ్ళు, యూనో. సో ఇంకొకటి, సారీ, మీరు చేసిన వీడియోస్లో మాక్సిమం స్క్రిప్టెడ్ అనిపిస్తుంది, చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది మీ మైండ్ సెట్ కాబట్టి. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి అట్లా అనిపించింది. ఇప్పుడు నా మైండ్ సెట్కి నాకు చేయాలనిపించింది, ఎట్లా చేస్తున్నాను. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ చేయాలనిపించింది, ఇది నీ మైండ్ సెట్, నీకు ఎందుకు అనిపించింది అని అంటే ఏం చెప్తాం? అట్లా నాది ఆమెకి అట్లా ఫీలింగ్ వచ్చింది, అది ఆమె ఫీలింగ్, అది హర్ ఓన్ ఫీల్ అవని. పాపం ఏముంది, మన కాన్సెప్ట్ ఏంటి, మన ఎజెండా ఏంటి? మనం ఒక వ్లాగ్ చేయాలి, అది నలుగురు చూడాలి, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చూసినంతసేపు ప్రశాంతంగా నవ్వుకోవాలి, అంతే కదా. నువ్వు ఇంత ఐఏఎస్ ఎగ్జామ్ రాసినట్టు అంతగానం కామెంట్స్ అయితే బుర్ర పాడైతుంది నీకు. సౌజన్యక్క, నువ్వు మాత్రమే ఇంత సన్నగా ఉంటావు, మీ సిస్టర్స్ అలా లావుగా ఉంటారు, సీక్రెట్ ఏంటి? పెద్ద మాట అన్నాడు సార్. ఎందుకంటే అది మమ్మల్ని పీక్కు తిని లోపల మాత్రమే పెట్టుకొని బయటికి సన్నగా. వాళ్ళు ఏదో క్యూరియాసిటీతోనే అడుగుతున్నారు, ఇది నా ఇంటర్వ్యూ, నువ్వు అంత చెప్పాలా? చెప్పు. విషయం ఏంటంటే దానికి కూడా తెలియదు విషయం. ఏం లేదు, బేసిక్గా నాకు తినడమే, నాకు ఆకలి తక్కువ. అది కాకపోతే ఒక సర్టన్
వెయిట్ దగ్గర నాకు ఇంకా ఆగిపోవాలనిపిస్తుంది, దానికంటే ముందుకు వెళ్ళాలనిపించదు. బికాస్ నేను ఎలా ఉంటే నా ఫేస్ నా బాడీ బాగుంటాయో అంతవరకే చూసుకొని ఆ వెయిట్ నుంచి లోపలికే ఉంటా, కానీ బయటికి ఏమి ఉండను అంతే. వీళ్ళకి అట్లా కాదు, తిండి బోతులు ఇరగబడి తింటారు. కాదు, ఇంత నాకు తెచ్చింది కూడా చెప్తున్నా తెలుసా? నాకు ఎంత తెచ్చి- too much తెలుసా ఇది? నాకు మేము బాగా చెప్పింది పడి కూడా పడి మాకు మెయింటెనెన్స్ మా మొత్తం వీళ్ళు ఎట్లా పైన లేవు, పడి- జిమ్కి వెళ్ళారు, ఫుల్ పందిలాగా తింటారు, నాది కూడా లాక్కొని తిక్కుంది. ఒక బ్లాగ్ చూసి జిమ్ మొహం ఒక బ్లాగ్ చూసారు కదా, అసలు నాకేమైనా పెట్టారా? పీక్కొని తిన్నారు. పాపం ఫీల్ అయినట్టున్నారు. అందుకని నేను ఇందుకు ఇలా ఉన్నా, వాళ్ళు అట్లా ఉన్నారు. చెప్పే తర్వాత చెప్పే ఇంకా చెప్పు. మీ ఏమంటారు, మీ బాడీ మెయింటెనెన్స్ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అది ఏం చెప్తాం, మామూలుగా ఉండడమే. బై త్రూ జీన్సే నేను కొంచెం లీన్ ఉన్నా. అంటే నువ్వు వేరే జీన్సా, మేము వేరే జీన్సా? ఎందుకంటే దే ఆర్ నాట్ మెయింటైనింగ్ వెల్, యూనో దే ఆర్ నాట్ మెయింటైనింగ్ వెల్. వాళ్ళు బాగా బగ్గడగా తింటారు, బిర్యానీ కనబడితే పందిలాగా. నేను అలా కాదు, చాలా డీసెంట్గా స్టైల్గా ఇంత పెట్టుకుంటా, అంత తింటా, ఐస్ క్రీమ్ ఇస్తే ఇంత తింటా, అన్ని తింటది, ఎన్న పొద్దున్నట్టు తింటది, అయినా లావ్ అవ్వదు. అదృష్టం. వాళ్ళే జీన్స్ అన్నా ఒప్పుకున్నారా, మా జీన్స్ వేరు మీ జీన్స్ ప్యాంట్ వేరు అన్నారు. ఇట్లా ఉంటది. అక్క, మీరు రెగ్యులర్ గా వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది, మేము రెగ్యులర్ గా మాకు ఒక స్ట్రెస్ బూస్టర్ లాగా అనిపిస్తుంది, కానీ మీరు ఎందుకు రెగ్యులర్ గా వీడియోస్ చెయ్యరు? థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్, థ్యాంక్ యూ. విషయం ఏంటంటే అట్లా చూడకు, నిజంగానే అండి ప్రాజెక్ట్ మాకు బద్ధకం అండి. 10 to 11 days అవుతుంది. 10 to 11 days షూట్ ఉంటుందని మిగిలిన అన్ని రోజులు బద్ధకం అండి. దాని తర్వాత ఒక 6 to 7 days మా బ్రెయిన్ పని చేయదండి. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో తట్టుకోలేకపోతున్నాను నేను. 7 పని చేయదని 6 to 7 days ఒక జ్యువెలరీ షాప్. ఎందుకు షూటింగ్ చేయాలనిపిస్తుంది? 6 to 7 days ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్తాను. బాగా ఏం చేస్తానులే అనిపిస్తుంది. పోస్టింగ్ కి వెళ్తాను, అది అక్కడికి అయిపోయిందా, మొత్తం మిగిలింది ఆల్మోస్ట్ ఒక 20 days వరకు వర్క్ లో అయిపోయింది కదా. 10 days ఉంటది, ఉండు నన్ను మాట్లాడి. ఆ 10 days లో మాకు నిద్రపోవాలనిపిస్తుంది. ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? దీని మైక్ తీసేయండి. అయితే ఆ 10 days లో కరెక్ట్ గా ఇంటికి సంబంధించిన పనిలో మన ఫ్యామిలీలో ఏవో వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చూసుకొని ఈమెకి ఎప్పుడైనా కాల్ చేస్తే ఈమె కరెక్ట్గా ఆ టైంలో ఎక్కడో షూటింగ్లో ఉంటుంది. మాకు చాలా తక్కువ మ్యాచ్ అవుతాయి డేట్స్, అందరం ఖాళీగా ఉండే మ్యాచ్ అవుతాయి. అక్క ఉండడం అయితే ఇక గగనం అనమాట. ఆమె ఆల్మోస్ట్ 3 projects చేస్తుంది కాబట్టి ఆమె అసలు 110% మనకు దొరకను కూడా దొరకదు. ఈమె ఎప్పుడైనా మనకు బై లక్ బై ఛాన్సే ఎప్పుడైనా దొరికితే ఇట్లా ఒకే రోజు బై లక్ కాదు, నా కర్మ గాలి, నా దురదృష్టం నవ్వితే నేను దొరుకుతా. అలా 10-15 days కంటిన్యూస్ ఆ సీరియల్ వర్క్ లో ఉండటం వల్ల మాత్రమే కుదరట్లేదు. బికాస్ ఐ లవ్ టు వర్క్ దిస్ వ్లాగ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చాలా పెద్ద ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ నేను క్వశ్చన్ ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, అందుకని చూసావా నా వీడియో వల్ల. సీరియస్లీ నీ వీడియో వల్ల మాత్రం ఓకే, మా నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు వంట బాగా చేస్తారని శిరీషక్క చాలా సార్లు చెప్పింది, అయినా కూడా మీరు ఎప్పుడు ఎందుకు వంట రూమ్ లోకి వెళ్ళరు? తోడపని రాలితేని అది వాళ్ళు పెట్టిండ్రా? ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. ఉంది ఇంకో, వంట బాగానే చేస్తారు కదా, అయినా కూడా మీరు కిచెన్ లోకి ఎందుకు వెళ్ళరు? కిచెన్ లోకి వెళ్ళేది రోజు కెమెరా పట్టుకుని వెళ్తాను. అదే కిచెన్ అంటే ఎక్కువ వంట వీడియోలు ఎందుకు చేయరు, యూజ్ అయ్యేదని? మనకి టైం ఉంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, కానీ వంట వ్లాగులు పెంట వ్లాగులు తిను, టైం ఉంటే తినరు ఆవిడ. గాలి తింటారు మీరు. అంటే రోజు వంట చేసి కెమెరా తీసుకపోయి పొయ్యిలో పెట్టాల్సిన అవసరం, పొయ్యి మీద పెడితే ఏం ఎందుకు వండుతారు? అవసరం లేదు కదా. మనం ఏదో చేసుకున్నాం, తిన్నాం, ఆ రోజు గడిచిపోయింది అంతవరకే. దాన్ని తీసుకుపోయి నేను ఇవాళ అన్నం తిన్నా, ఇవాళ మటన్ తిన్నా అని చెప్పి ప్రచారం నాకు ఇష్టం లేదు. అంతే. ఇదో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉన్నంతసేపు సౌజన్య శిరీష వీళ్ళు వచ్చారు, సౌజీ సైరా నుంచి కానీ సిరీస్ వరల్డ్ నుంచి కానీ ఏదైనా వచ్చిందంటే ఏదో నవ్వడానికి కంకణం కట్టుకొని వాళ్ళు ఓపెన్ చేయాలి అంతే. అది మాత్రమే టార్గెట్, ఇంకా అంతకంటే ఏం లేదబ్బా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే, సౌజీ అక్క మీ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి, ఎక్కడ కొనుక్కుంటూ ఉంటారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది వాళ్ళు అడిగారానే అంటే చెప్పు నువ్వు. నేను ఎప్పుడు కొనుక్కోను, ఏ అక్కది ఉంటే ఆ అక్కది, ఏ చెల్లది ఉంటే ఆ చెల్లది, ఏది ఉంటే అది పిక్ చేసుకొని వేసుకుంటా. నాకు కొనే అలవాటే లేదు. చెప్పు, ఇది నిజం. ఇప్పుడు ఇది చెప్తుంది ఆన్సర్. చెప్పు. మనము ఇప్పుడు నువ్వు అట్లా రాకే చెప్తా, నిజమే చెప్తా. నేను ఇప్పుడు అబద్ధాలు చెప్పినానే
ఎందుకే ఎప్పుడు నిజాలు చెప్పినా ఏదో చెప్పు. చాలా మటుకు నా కాస్ట్యూమ్సే ఉంటాయి. ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ చేయడానికి వెళ్తే, ఇప్పుడు మనం కంటిన్యూస్గా వ్లాగ్ చేసినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీగా ఖచ్చితంగా వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకోవాలి కాబట్టి వేసుకొని ఇంటికి వెళ్తాం అంతే. ఇంటికి వెళ్తాం మళ్ళీ రిటర్న్ రావు అటే వస్తాయి. ఎప్పుడైనా వాళ్ళు వచ్చారనుకో విప్పి మన ఇంట్లో పడేస్తారు, అవి కూడా ఇక్కడ ఉంచుకుంటారు మళ్ళీ రావు. అంతే. ఇక మనకు ఎంత జాగా ఉంటుందా చెప్పండి, అంత ప్లేస్ ఉంటుందా? మనం కూడా కొనుక్కొని ఇది పెట్టుకొని ఎంత ఉంటే అంత దొబ్బే బాపతి ఇచ్చే బాపతి కాదు. మనవి పెట్టుకొని వాళ్ళు వదిలేసినవి పెట్టి మనం వేసుకొచ్చినవి పెట్టి అంత ప్లేస్ ఎందుకు ఉంటుందండి? ఎప్పుడన్నీ పాతగా అయిపోతున్నాయి చిరిగిపోతున్నాయి అంటేనో, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా చూస్తే ఇక ఇవి మీవి అని ఇవ్వడం జరుగుతుంది. కానీ నిజమే చెప్పినా కానీ నేను అర్థం ఇంకేముందే. నెక్స్ట్ సౌజీ అక్క శిరీష్ అక్క చాలా మంచిది, చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్, బట్ స్టిల్ ఎందుకు ఆవిడనే ప్రాంక్ చేసి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు సాయిరా. చాలా మంచిది, చాలా సెన్సిటివ్, చాలా సున్నితము, చాలా తాగదీసిన చాలు ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకే ఉన్నది జరుగు. చాలా మంచిది, చాలా మంచిది, చాలా దేవత లాంటిది. ఇగో చాలా మంచిది, చాలా దేవత. సో లాక్ అయింది. అప్పటి నుంచి లాక్డ్ స్క్రీనే చదువుతున్నావు కదా? లేదు, నీ కామెంట్ అంతా నువ్వు లాక్డ్దే చదివినావు కానీ చక్కగా ఉన్నది చెప్పు. సరే ఇప్పుడు చూడు, నా దాంట్లోకి వచ్చి శిరీష్ అక్క మంచిది, దేవత, సున్నితము, సాఫ్ట్. శిరీష్ అక్క చాలా మంచిది, ఎందుకు ఊకే ఆవిడనే ప్రాంక్ చేస్తారు, ఆవిడనే చాలా ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తుంటారు మీరు, మీకు ఇంకెవరు దొరకరా? ఇగో ఉన్నది ముగ్గురం, ఓకేనా? తెలుసా బిజీ, మిగిలింది ఇది నేను. అది చేస్తే నేను రావాలని చేస్తా, వేరే ఆప్షన్ లేదు. ఓకే, ఇంకో 2 3 4 5 6 7 అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉండుంటే రోజుకొకరితో వారం పొడుగుతా చేసేవాళ్ళం. ఆప్షన్ లేదు కాబట్టి మేము మేనేజ్ చేసుకుంటున్నాం అంతే. ఇంకొకటి ఏంటంటే ఇది కాస్త ఇన్నోసెంట్ కాబట్టి నేను ఏం చేసిన పిచ్చి పనులలో అట్లీస్ట్ 50% నమ్మినా 50% కొంచెం సతాయిస్తుంది. అట్లీస్ట్ ఆ 50% నాకు వర్కౌట్ అవుతుంది అంతే. నిజం చెప్పిన, ఓవర్ యాక్షన్ చేయకి. ఇప్పుడు ఇన్నోసెంట్ అని చెప్పిన 50%. సౌజీ అక్క నీకంటే శిరీష్ అక్క ఇన్ని సంవత్సరాలు చిన్నది. సార్ యువర్ గాడ్ సార్ గాడ్. మ్యూట్ అమ్మా, చెప్పా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. సీరియస్గా పోయి చెప్తాను, చెప్పా. ఓకేనా? నేను 2 3 విషయాలు చెప్పొద్దు అనుకుంటున్నా, అవి ఎవరు తెచ్చినా చెప్పా. ఓకే, చెప్పా. అడిగే ఇది కూడా ఉంది నా దగ్గర ఆప్షన్. నాకు దగ్గర ప్లాన్ బి ఉంది. అడిగి ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడుగు, టిపికల్ క్వశ్చన్ ఒకటి ఏదైనా అడుగు. సౌజీ అక్క, మీకు మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే మీరు ఏం చేస్తారు? రాదు నాకు, మాకు తెలుసులేరా. నాకు తెలుసు, బట్ స్టిల్ వాళ్ళ కర్మ ఖాళీ, వాళ్ళ గ్రాచారం గంట కొట్టి నేను తప్ప ఇంకొకరు వద్దని వాళ్ళు అనుకుంటే మాత్రం 100 కండిషన్లు పెడతా. వాళ్ళ ఏడు కాడికి అవుతారు కానీ నన్ను అయితే పెట్టుకోరు, అదే జరుగుతుంది. ఇన్ని సీరియల్స్ లో యాక్ట్ చేశారు కదా, మీ అదే చేసిన సీరియల్స్ లో యాక్ట్ చేశారు కదా, ఏది మీ ఫేవరెట్ సీరియల్ అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్? నా ఫేవరెట్ సీరియల్ వచ్చేసి బంగారు పంజరం. దట్స్ మై మెమరబుల్ అండ్ మల్టిపుల్ వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో, క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, అందుకని ఇష్టం. నా ఫేవరెట్ క్యారెక్టర్లు కూడా అంత వేరియేషన్స్ ఉంటాయి, మనం తట్టుకోలేం వాటిని. నో నాకు అట్లా ఒకే క్యారెక్టర్లో వేరియేషన్స్ ఇష్టము, నేను ఇవ్వగలుగుతాను, మన టాలెంట్ బయటకు వస్తుంది కాబట్టి నాకు బంగారు పంజరం అంటే ఇష్టం. అండ్ అదర్ ప్రాజెక్ట్ నాకు రోల్ ఇష్టమైంది బాగా ఏదైనా ఉంటే దేవమ్మ అండ్ అక్క మొగుడు. ఓకే, సో దోస్ ఆర్ మై ఫేవరెట్స్. సరే, అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూసి అందరూ ఎప్పటి నుంచో అడుగుదామని అడుగుతున్న క్వశ్చన్ ఫ్రమ్ ది మంత్స్ ఇయర్స్, అందరూ అడుగుతుంది ఇంటర్వ్యూ అంతా దానికోసం అన్నది. సో బేసిక్ గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది దాని గురించి. నువ్వు ఫస్ట్ అడిగితే ఇంటర్వ్యూ చేయనని వెళ్ళిపోతావు అని నాకు తెలుసు, స్టిల్ నేను వెయిట్ చేశాను. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యువర్ హస్బెండ్, యు ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్, యు హ్యావ్ ఎ కిడ్ ఆర్ నాట్, దే ఆర్ ఆస్కింగ్, దే వాంట్ టు నో. కొంతమందికి అయితే నువ్వు పెళ్లి చేసుకోలేదని కూడా అనిపిస్తుంది, బట్ మాకు నిజం తెలుసు. మంచిదే, చేసుకోలేదు అనిపిస్తుంది, మంచిది. అంటే లుకింగ్ దట్ యంగ్, దట్స్ సో గుడ్, దట్స్ సో గ్రేట్. సో ఆ క్వశ్చన్ అయిపోయిందా? 3 వరసలు పెట్టినావు కదా, చదివినావు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, మీ హస్బెండ్ ని పిల్లల్ని చూపించొచ్చు కదా మాకు, పీపుల్ వాంట్ టు నో. దే వాంటెడ్ టు నో, యా, పీపుల్ వాంటెడ్ టు నో. yes of course. పాస్.
హలో, ఇదేం కాంట్రవర్సీ వీడియో, ఇంటర్వ్యూ కాంట్రవర్సీ ఎట్లా కనిపిస్తుంది? So that girl was very private girl anamata. We can't able to handle those kind of privacy things. So this is our vlog. Hope so video అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు అయినా రాబట్టే కదా. ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగితే అది డెఫినెట్ గా ఆన్సర్ చెప్పదు, బికాస్ she was very private girl. Okay, please do subscribe, like, share and comment series for love you all. Take care. Bye bye.